నమస్కారం సిటీ బులెటిన్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రానున్న పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలపై వర్క్షాప్ నిర్వహించిన భారతీయ జనతా పార్టీ. పాల్గొన్న ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు. సింగరేణిలో కార్మికులు రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధించాలని పిలుపునిచ్చిన సింగరేణి సి&ఎండి బలరాం నాయక్. మందమరి ఏరియా కాశీపేట 1, 2వ ఇంక్లైన్ గనులను సందర్శించి కార్మికుల సమస్యలు తెలుసుకుని మాట్లాడిన సి&ఎండి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించిన బీజేపీ నాయకులు. జిల్లా కేంద్ర భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నగునూరి వెంకటేశ్వర్ గౌడ్. మంచిర్యాల జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ ప్రచారం కోసం వర్క్షాప్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ పాల్గొని మాట్లాడుతూ పట్టభద్రులు మరియు ఉపాధ్యాయ ఓటర్ మిత్రులు ఆలోచించవలసిన సమయం వచ్చిందని, ఈ 2 ఎమ్మెల్సీ సీట్ల కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపిస్తే పార్టీ అధిష్టానానికి తొత్తులై పట్టభద్రులను ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఏమాత్రం పట్టించుకోరని, అదే బీజేపీ పార్టీ అభ్యర్థులను శాసన మండలికి పంపిస్తే అసెంబ్లీ శాసన మండలికే వన్నె తెచ్చిన వారైతారని, పట్టభద్రుల ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తారని ఆయన తెలిపారు. ఈ బడ్జెట్లోనే కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మధ్యతరగతి ఉద్యోగ ఉపాధ్యాయులకు లబ్ధి చేకూరే విధంగా ఇన్కమ్ ట్యాక్స్ పరిమితిని 12,75,000కు పెంచిందని అన్నారు. సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు మాట్లాడుతూ ఉపాధ్యాయ ఉద్యోగులు తమకు రావాల్సిన ఆర్థికపరమైన బిల్లులు కానీ, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ నానా ఇబ్బందులు పడుతున్నారని, ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అమలు చేయడం లేదని, అక్కడక్కడ చేసినప్పటికీ కూడా ప్రభుత్వ పరంగా హాస్పిటల్స్కు బిల్లులు చెల్లించడం లేదని, హెల్త్ స్కీమ్ అటకెక్కిందని తెలిపారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను శాసన మండలికి పట్టభద్రులు మరియు ఉపాధ్యాయ ఎమ్మెల్సీలుగా పంపిస్తే కేంద్ర ప్రభుత్వ సహాయంతో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేల సహకారంతో సమస్యల పరిష్కారానికి మార్గం సుగమం అవుతుందని అన్నారు. కాబట్టి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీగా అంజిరెడ్డిని, ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా మల్కా కొమరయ్యను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. రానున్నది భారతీయ జనతా పార్టీ రోజులేనని, దేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా బీజేపీ విజయం సాధిస్తూ అధికారం చేపట్టుతుందని, ఇక మిగిలింది తెలంగాణ రాష్ట్రమేనని అన్నారు. ఇందుకు నిదర్శనంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించి పార్టీ సత్తా చాటాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్, మాజీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి, ముల్కల మల్లారెడ్డి, రావుల రఘునాథ్, రజనీష్ జైన్, పట్టి వెంకటకృష్ణ, దుర్గం అశోక్, కోయలయ్య మాజీ, అమరాజుల శ్రీదేవి, జోగుల శ్రీదేవి మరియు తదితరులు పాల్గొన్నారు. పట్టభద్రుల అదేవిధంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా ప్రచార నిమిత్తం అదేవిధంగా వర్క్షాప్ ఈరోజు మంచిర్యాలలో జరగడం, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి 3 ఎమ్మెల్సీ ఎన్నికలకు ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీకి ప్రాథమికంగా వాళ్ళు చేయించుకున్నటువంటి ఒక సర్వే ప్రకారం భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నదని ఇప్పటికే వాళ్ళకు సంకేతాలు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 14 నెలలైంది. ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి ఉపాధ్యాయ సోదరుల గురించి ఇచ్చినటువంటి హామీలు కానీ, పట్టభద్రుల విషయంలో కానీ, ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి ఏ ఒక్క హామీని కాంగ్రెస్ పార్టీ నిలబెట్టుకోక ఈరోజు వాళ్ళు గొప్పగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిస్తున్నారు. ఈ సందర్భంగా ఈ సమాజంలో మేధావులైనటువంటి పట్టభద్రులు, ఉపాధ్యాయులు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మోసాల గురించి ఇటు పట్టభద్రులకు కానీ అదేవిధంగా ఉపాధ్యాయ సోదరులకు కానీ కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా మోసం చేసిందో తెలుసు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి అవకాశం ఇస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని శాసన మండలిలో ప్రశ్నించేటటువంటి దమ్ము, ధైర్యం ఆ అభ్యర్థికి ఉంటుందా? మేధావులైనటువంటి పట్టభద్రులారా, ఉపాధ్యాయ సోదరులారా, మీ అందరికీ 2 చేతులు జోడించి నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నా. భారతీయ జనతా పార్టీ అభ్యర్థులైనటువంటి పట్టభద్రుల అభ్యర్థి, మరి అదేవిధంగా ఉపాధ్యాయుల అభ్యర్థి అంజిరెడ్డి గారికి, కొమరయ్య గారికి మీరు అవకాశం ఇవ్వండి. రేపు మీ గొంతుకై శాసన మండలిలో మీ సమస్యల పరిష్కారం కొరకు మీ గొంతుకై మాట్లాడేటటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు శాసనసభలో భారతీయ జనతా పార్టీ తప్పితే ఏ రాజకీయ పార్టీ కూడా ప్రజా సమస్యల మీద మాట్లాడతలేదు. ఈరోజు ఉద్యోగులకు సంబంధించినటువంటి విషయం కావచ్చు,
ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి అంటే సంవత్సరాల తరబడి ఉద్యోగం చేసి పదవి విరమణ పొందినటువంటి వాళ్లకు ఈరోజు ప్రభుత్వం ఇచ్చేటటువంటి బెనిఫిట్స్ ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఈరోజు ఉపాధ్యాయులు దాచుకున్నటువంటి సొమ్మును అవసరాల కొరకు లోన్ పెట్టుకుంటే కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి. ఏవైనా మీ పిఆర్సీలు, ఎక్కడికి వెళ్ళిన మీ డిఏలు, ఈ రకంగా మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నిక ద్వారా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకో 3-3.5 సంవత్సరాలు అధికారంలో ఉండేటటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి వాళ్ళకు సరైన రీతిలో సరైన మార్గంలో వాళ్ళు ప్రయాణం చేయాలంటే ఈ రేపు రాబోయేటటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థులైనటువంటి అంజిరెడ్డి గారికి, అదేవిధంగా మల్క కొమరయ్య గారికి నిండు మనస్తో మీరంతా కూడా ఆశీర్వదించి గెలిపించాలని పేరున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా మా అభ్యర్థి శ్రీ అంజిరెడ్డి గారికి మద్దతు తెలుపుతూ ఇవాళ ప్రెస్ మీట్లో పాల్గొనడం జరిగింది. కాంగ్రెస్ అభ్యర్థులని శాసన మండలికి పంపిస్తే వారికి అడుగులకు మడుగులొస్తూ వాళ్ళ మెప్పు కోసం మాత్రమే పనిచేస్తారు. అదే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే శాసన మండలిలో ప్రశ్నించే గొంతుకలు అవుతారు. ఇవాళ అంజిరెడ్డి గారు సీనియర్ భారతీయ జనతా పార్టీ నాయకులు, సేవానివృత్తి గల వ్యక్తులు. ఇట్లాంటి వాళ్ళు శాసన మండలికి పోతే భారతీయ జనతా పార్టీకే కాదు శాసన మండలికి వన్న తెచ్చిన వాళ్ళము. కాబట్టి తప్పకుండా ఇవాళ మాకు శాసన మండలిలో భారతీయ జనతా పార్టీకి ఒక్క సభ్యులు మాత్రమే ఉన్నారు, ఏవిఎన్ రెడ్డి గారు. మరొకరు 40 సార్లు అసెంబ్లీలో మాట్లాడి వివిధ సమస్యల మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తున్నారు. వారికి ఇంకా బలం చేకూర్చాలంటే ప్రతిపక్షానికి మీరు అవకాశం ఇవ్వాలి. చదువుకున్న వాళ్ళు గ్రాడ్యుయేట్, అటువైపు ఉపాధ్యాయులు, మీరు కూడా చదువుకున్న వాళ్ళు, మీరు ఆలోచన పరు. మొత్తం మేధావి వర్గం ఉత్తర తెలంగాణలో ఓట్లు వేస్తోంది. ఈ టైంలో మీరు ఓట్లు వేయాల్సింది అధికార పార్టీకి అడుగులకు మడుగులు వచ్చే వాళ్ళు కాదు, వంది మాగదులకు అసలు కానే కాదు. మీరు వేయాల్సింది ప్రతిపక్షాన్ని పరిపుష్టం చేయాల్సిన అవసరం ఉన్నది, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి తప్పకుండా మాకు అవకాశం ఇవ్వండి. అట్లనే ఇవాళ ఉద్యోగస్తులను, అటు ఉపాధ్యాయులను, ఇటు ప్రభుత్వ ఉద్యోగులు, పిఆర్సీ కానివ్వండి, డిఏలు కానివ్వండి, ఒకటే 5 డిఏలు ఇవ్వాల్సిన చోట ఒకటే డిఏ ఇచ్చారండి. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అయితే చాలా అన్యాయం. సంవత్సర కాలంలో ఎవరికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వలేని పరిస్థితి. ఎవరైనా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ పోయి అడిగితే వాళ్ళ కమిషన్ అడుగుతున్నారు. ఇవాళ ఎవరైనా మెడికల్ ట్రీట్మెంట్ చేయించుకునే పరిస్థితి కూడా లేదు. చాలామంది ఇవాళ కిడ్నీ పేషెంట్లు ఉన్నారు, డయాలసిస్ చేసుకోవాల్సిన పేషెంట్స్ కూడా ఉన్నారు. కాబట్టి కిడ్నీ మార్పిడి చికిత్స కోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళకు రూపాయి వచ్చే పరిస్థితి లేదు. ఎంప్లాయీ హెల్త్ స్కీము ఒకవైపు అమలు చేస్తలేరు, ఆరోగ్య భద్రత అమలు చేస్తలేరు, ఇటువైపు రాజీవ్ ఆరోగ్యశ్రీ పకడ్బందీగా అమలు చేస్తలేరు, ఇంకోవైపు వాళ్ళకి రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇస్తలేరు. పూర్తిగా ఇవాళ ఆరోగ్యం అనేది ప్రైవేట్ వ్యవస్థకు దారాదత్తం చేసాడు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఈ విషయంలో మీరందరూ ఆలోచన చేయాలి. ఇవాళ ఒక్క ఆలోచన చేయాలి, ఉద్యోగస్తులు ప్రత్యేకించి నిరుద్యోగులు కూడా ఆలోచన చేయాలి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు పెడదారి పట్టిండు, ఈ రాష్ట్రాన్ని పూర్తిగా అధోగతి పాలు చేసిండు. ఒకవేళ కాంగ్రెస్ అభ్యర్థులకు మీరు ఓటేస్తే ఇంకా ఆయన బలం చేకూర్చి ఇంకా ఆయన పెడదారి పట్టే అవకాశం ఉన్నది. ఆయన గాడిలో పెట్టాలంటే, దారిలో పెట్టాలంటే, ఆయన కర్రు కాల్చి వాత పెట్టాలంటే, ఆయన దారి చూపించాలంటే మీరు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతిపక్షానికి ఓటేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి రాష్ట్రం పూర్తిగా దివాలా తీసింది, ఆర్థిక అధోగతి పాలైంది. కాబట్టి దీనికి అంతటి కారణం ముఖ్యమంత్రి యొక్క విధానాలే. ఆయనకు ఒకవైపు కమిట్మెంట్ లేదు, ఇంకోవైపు ఎవరైనా చెప్తే వినే పరిస్థితులు లేదు. కాబట్టి ఈ విధానాన్ని ఎండగట్టాలంటే మేధావి వర్గం ఒకసారి ఆలోచన చేసి ప్రతిపక్షాన్ని ఇంకా బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు, అటు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు, ఇటు గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు, రెండింటిలో కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులైన అంజిరెడ్డి గారు, మల్క కొమరయ్య గారిని గెలిపించవలసిందిగా కోరుతూ మేము అడిగే డిమాండ్ ఏంటంటే, ఏదైతే ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చకపోవడం, నెరవేర్చిన హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అవి ఇచ్చిన తర్వాతనే ఓటు అడగాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా బడ్జెట్లో, కేంద్ర బడ్జెట్లో 12,75,000 పెట్టి ప్రతి ఒక్కరికి ఆమోదమైన ఇన్కమ్ ట్యాక్స్ రిలీఫ్ ఇవ్వడము చాలా గొప్పతనం. దాంట్లో
విద్యార్థులైనా, మేధావులైనా, అడ్వకేట్స్ అయినా, లాయర్స్ అయినా, తర్వాత ఇండస్ట్రియలిస్టులు అయినా, వ్యాపారస్తులు అయినా వాళ్ళందరికీ ఎంతో బెనిఫిట్ జరిగింది. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఎవరైతే ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఉన్నారో, ఎంప్లాయీస్ ఉన్నారో, ప్రైవేట్ ఎంప్లాయీస్ అయినా, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఓడీ ఫెసిలిటీ కూడా 5 లక్షల నుంచి 15 లక్షల దాకా ఓడీ ఫెసిలిటీ కూడా ఇప్పిస్తామని తెలియజేస్తా ఉన్నాను. ఇంకొకటి డిమాండ్ చేసేది ఏంటంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నరేందర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కాలేజీలు ఉన్నాయి. మిగతా కాలేజీల విషయంలో వాళ్లకు ఫీజు రీఎంబర్స్మెంట్ ఏదైతే అమౌంట్ ఉందో గత ప్రభుత్వం 6,500 కోట్లు పెండింగ్ పెట్టి ఈ ప్రభుత్వం కూడా సుమారు 7,000 కోట్ల పెండింగ్ ఉన్నది. మీరు ఓట్లు అడగాలంటే మీకు కాలేజీలు ఉన్నాయి, మీకు ఇబ్బందులు తెలుసు. వేరే కాలేజీలో పేమెంట్ ఏదైతే ఫీజు రీఎంబర్స్మెంట్ అమౌంట్ ఉందో అది ఇప్పించిన తర్వాతనే మీరు ప్రజల్లో తిరగాలి, ప్రజల్లో ఓటు అడగాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అది అడిగినప్పుడే మీరు ఓటు అడగాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొన్న ఢిల్లీలో ఎలక్షన్లో మేము కైవసం చేసుకోవడం జరిగింది. ఇదే కాంగ్రెస్ పార్టీ ఖాతా జరిగిన కాంగ్రెస్ పార్టీ 100 సంవత్సరాల చరిత్ర ఎన్ని నెరవేర్చిన హామీలు ఇచ్చినందుకే ప్రజలు మంచి బుద్ధి చెప్పారు. రాబోయే రోజుల్లో కూడా ఇక్కడ కూడా మొదటి ప్రాధాన్యత ఓటేసి బుద్ధి చెప్పాలని ప్రతి ఒక్కరు తెలియజేస్తా ఉన్నాను. మీ తరఫు నుండి మీ గొంతుకనై మీ ప్రశ్నించే గొంతుకు ఓటేసి గెలిపిస్తే రాబోయే రోజుల్లో వాళ్ళు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో హామీలన్నీ మండలిలో ప్రశ్నించి వాళ్ళ మెడలోంచి పండిస్తానని తెలియజేస్తూ ఉద్యోగులు రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధిస్తూ సంస్థ మనుగడను కాపాడాలని సింగరేణి C&MD బలరాం నాయక్ అన్నారు. మందమరి ఏరియా కాసిపేట 1-2వ ఇంక్లైన్ గనులను డైరెక్టర్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్ కె వెంకటేశ్వర్లు, డైరెక్టర్ ఆపరేషన్ LV సూర్యనారాయణలు సందర్శించారు. గనులపై కార్మికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పనిముట్లు, రక్షణ పరికరాలు ఇవ్వాలని కార్మికులు తెలిపారు. ఈ సందర్భంగా C&MD మాట్లాడుతూ కంపెనీకి ఉత్పత్తి, రక్షణ అనేది 2 కళ్ల లాంటివని, సంస్థ అభివృద్ధికి లక్ష్య సాధనకు సమిష్టిగా పనిచేయాలని సూచించారు. అనేక లక్షల మందికి సింగరేణి తల్లి ఉపాధి కల్పించిందని అన్నారు. కాసిపేట గని కార్మికులను సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తానని అన్నారు. సంస్థలో చేరిన మహిళలకు EP ఆపరేటర్లుగా వెళ్లడానికి అవకాశం ఉందని, దానిని మహిళా ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు తప్పనిసరిగా విధులకు హాజరవుతూ నిర్దేశిత లక్ష్య సాధనకు కృషి చేయాలని సూచించారు. C&MDని యూనియన్ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మందమరి ఏరియా జనరల్ మేనేజర్ జి దేవేందర్, గని మేనేజర్ నాగుల భూశంకరయ్య, AITUC బ్రాంచ్ సెక్రటరీ దాగం మల్లేష్, ఫిట్ కార్యదర్శి మినుగు లక్ష్మీనారాయణ, కాసిపేట 2వ గని ఫిట్ సెక్రటరీ శ్రీనివాస్, కార్మికులు పాల్గొన్నారు. 36 వస్తున్నాయి. మీరు కూడా ఒకసారి ప్రాబ్లం ఉంటే 100% ఏమీ ప్రాబ్లం లేకుండా ఎవరు జీవితం ఉండదు, ఎవరిది ఉండదు. అటు CMD ఉండదు, చిన్న కోల్ కటర్ ఉండదు, జనరల్ మధురు ఉండదు, ప్రాబ్లం ఉంటుంది. దాన్ని దాటుకుంటూ అందరూ ఒక టీం వర్క్గా చేయడమే మన కంపెనీ కోసము మన ఉద్యోగానికి మనము న్యాయం చేసిన వాళ్ళమైతాము. సో ఇవి మెయిన్ ఇలాంటి మైన్స్లలో ఏది సీపేజ్ ఇవన్నీ ఉన్న దాంట్లో మొదటగా ఏది రక్షణ. మన కంపెనీ మీరు అందరూ వీళ్ళు స్లోగన్ రాసే ఉంటారు. అందులో దిగినప్పుడు ఇందాక కూడా మనము RK న్యూటెక్లో దిగినప్పుడు అవన్నీ చూసాము. రక్షణ ఉత్పత్తి 2 కళ్ళ లాంటివి. సో 2 కూడా మనకి ఇంపార్టెంట్. అండ్ వెల్ఫేర్ పరంగా మీకు కావాల్సినవి అన్ని అయితే యాజమాన్యం పరంగా కంపెనీ CMDగా కంపల్సరీ నేను చూసుకుంటాను. దానికి ఏం మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మనకు సూపర్ స్పెషల్ హాస్పిటల్, ఇంకో థర్మల్ ప్లాంట్, సోలారు, విదేశాలు కంపెనీ యొక్క భవిష్యత్తు మన సింగరేణికి పరిమితం కాకుండా వేరే దేశాలు 9 కోట్ల కూడా ఒక 2 నెలలు మన బొగ్గు వచ్చేస్తుంది. అన్ని క్లియర్ చేశాము. మనకు ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి వర్యుల నుంచి అలాగే గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యుల నుంచి మనకు కంప్లీట్ సపోర్ట్ ఉంది. దీని పరంగా ఇంకా మనకి VK7OC, JKOC అన్ని కూడా మనకు తొలిత కాలంలో వచ్చే 2-3 నెలల్లో ఈ కొత్త ప్రాజెక్టులో చేపట్టబోతున్నాము. సో మీ అందరికీ ఇందాక వస్తే అయితే మనం ఏ మైండ్కి వెళ్ళినా ఇంత ఎనర్జీ రాలే. మీకున్న ఎనర్జీ ఆ శక్తి ఎవరికి లేదు. అంత శక్తిగా ఉన్నారు మీరు. మీ యొక్క శక్తి పాఠవాళ్ళు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో IB చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహానికి బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నగునేరు వెంకటేశ్వర గౌడ్ పూలమాలలు వేసి బైక్ ర్యాలీతో భారతీయ జనతా పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం మంచిర్యాల జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా నగునేరు వెంకటేశ్వర గౌడ్ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ప్రమాణ స్వీకారం చేసిన జిల్లా అధ్యక్షులు
నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ సీనియర్ నాయకుల సహకారంతో కార్యకర్తలను కలుపుకుంటూ బీజేపీ పార్టీని జిల్లాలో ప్రథమ స్థానంలో ఉండే విధంగా కృషి చేస్తానని అన్నారు. రాబోయే స్థానిక ఎన్నికలతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికలలో బీజేపీ జిల్లాలో విజయకేతనం ఎగరవేస్తుందని, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీ పార్టీ అభ్యర్థుల గెలుపు దిశగా పార్టీని ముందుకు తీసుకువెళతానని ఆయన హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడిగా ఎంపిక చేసిన రాష్ట్ర కార్యవర్గానికి, జిల్లా నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షులు రఘునాథ్ వీరబెల్లి, సీనియర్ నాయకులు మల్లారెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నాకు ఈ బాధ్యత ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా నా పట్ల విశ్వాసం ఉంచినటువంటి జిల్లా అధినాయకత్వము, నా యొక్క పేరు సూచించినటువంటి అధినాయకత్వానికి కూడా నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. సామాన్య కార్యకర్తలందరికీ కూడా అందుబాటులో ఉండి భారతీయ జనతా పార్టీ నాయకులందరినీ కూడా కలుపుకొని గత పార్లమెంట్ ఎన్నికల్లో గలగా ఎలాగనైతే మేము అత్యధికమైనటువంటి ఓట్లు సాధించినామో అదే విజయ దుందుబిని రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల లోపల జడ్పీటీసీ ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు, మండల ఎన్నికల్లో కూడా చూపెడతాం. ప్రతి కార్యకర్తను కూడా 30 సంవత్సరాలుగా ఈ పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి అనేక మంది కార్యకర్తలను కూడా తో పాటు కొత్తగా వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులందరినీ కూడా కలుపుకొని పోయి భారతీయ జనతా పార్టీని జిల్లా లోపల జెండా ఎగిరేసి 3 అసెంబ్లీ స్థానాలతో పాటు ప్రస్తుతం ఉన్నటువంటి అసెంబ్లీ ఎన్నికలు, మన ఎమ్మెల్సీ ఎన్నికల లోపల మరి 2 టీచర్స్, గ్రాడ్యుయేట్స్ 2 ఎన్నికల లోపల కూడా భారతీయ జనతా పార్టీ సత్తా చాటుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. భారత్ మాతాకి జై. ప్రమాదవశాత్తు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి ఆసిఫాబాద్ మండల పరిధిలోని రాహపల్లి గ్రామంలో సెండే బాపుకు చెందిన ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. బుధవారం సాయంత్రం జరిగిన ఈ ప్రమాదంలో 5 లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగింది. విషయం తెలుసుకున్న ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవాలక్ష్మి బుధవారం సాయంత్రం 5 గంటలకు బాధిత కుటుంబాన్ని పరామర్శించి మనోధైర్యాన్ని ఇచ్చారు. వారి కుటుంబానికి ఆర్థిక సహాయం ప్రభుత్వం వెంటనే అందించాలని కోరారు. ప్రజలకు ఇచ్చిన హామీలను, వాగ్దానాలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, 6 గ్యారంటీలతో పాటు 7వ హామీ ప్రజాస్వామిక హక్కులను పునరుద్ధరణ చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీన నిర్వహిస్తున్న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ లక్షిట్పేట విశ్రాంతి భవనంలో పోస్టర్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఏ లాల్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం 2023 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలలో 6 గ్యారంటీలతో పాటు మొత్తం 420 హామీలను ఇచ్చింది. అధికారంలోకి వచ్చి 14 నెలలు గడుస్తున్నా ఇందులో 1/2 వాగ్దానాలు తప్ప అత్యధికం అలాగే ఉన్నాయి. రైతులకు చేస్తానన్న రుణమాఫీ ఇంకా సగానికి సగం అమలు కాలేదు. రైతు బంధు ఎకరాకు 15,000 ఇస్తానని 12,000 మాత్రమే ప్రకటించారు. ఆడిన మాట తప్పిండ్రు. రైతు భరోసా ఇప్పటికే ఒక పంట ఎగ్గొట్టారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల స్థానంలో ఉచితంగా ఇస్తానని చెప్పిన ఇందిరమ్మ ఇళ్ల పథకం సంవత్సరం దాటినా ఆచరణ రూపంలోకి రాలేదు. పోడు భూములకు పట్టాలిస్తానని ప్రభుత్వం ఇప్పటికీ ఇవ్వలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మహిళలకు, ఉద్యోగులకు ఇచ్చిన హామీలను, వాగ్దానాలను అమలు చేయలేదు. చేయూత పథకం ఇంకా ప్రారంభమే కాలేదు. ధరణి దోషులపై చర్యలు లేవు. నిరుద్యోగులకు ఉద్యోగ భృతి లేదు. విద్య, వైద్య రంగాలలో ఏం మార్పు రాలేదు. ప్రజాపాలన అసలే లేదు. బూటకపు ఎన్కౌంటర్లు యథావిధంగా కొనసాగుతున్నాయి. పౌర ప్రజాస్వామ్య హక్కులు కాలరాయి పడుతున్నాయి. ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 20వ తారీఖున హైదరాబాద్లో ప్రజా ప్రదర్శన, బహిరంగ సభ నిర్వహించ తలపెట్టిందని తెలిపారు. కావున అన్ని వర్గాల ప్రజలు, ప్రజాస్వామికవాదులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ-ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా నాయకులు రెడ్డిమల్ల ప్రకాష్, అరుణోదయ రాష్ట్ర ఉపాధ్యక్షులు మల్లన్న, ఏఐకేఎంఎస్ జిల్లా ఉపాధ్యక్షులు దొండ ప్రభాకర్, పిఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి అరుణ, ఐఎఫ్టియు జిల్లా నాయకులు సురేందర్, రాజేశం, సయ్యద్, అరుణోదయ జిల్లా ఉపాధ్యక్షులు కుస్నేపల్లి కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. రేవంత్ సర్కార్, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు పరచాలని చెప్పి ఫిబ్రవరి 20 తారీఖు రోజున హైదరాబాద్లో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ ఈరోజు లక్షపేట ఐబీలో పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఎన్నికలకు ముందు
6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తారని చెప్పిన రేవంత్ సర్కార్ ఇప్పటి వరకు ఒక్క హామీని కూడా అమలు పరచలేదు. ఇప్పటికైనా తక్షణమే రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే మహిళల పేరుతో బస్సు ప్రారంభించారు కానీ అది కూడా నామమాత్రంగా జరుగుతుంది. ఇప్పటికీ రైతు బంధు అని చెప్పి ఏ ఒక్క రైతు కూడా రైతు బంధు రైతు రుణమాఫీ కూడా చేయలేదు. అదేవిధంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి కూడా మొదలుపెట్టి ఒక్క ఇందిరమ్మ ఇల్లు కూడా ఎవరికి ఇవ్వలేదు. ఈ 6 లక్షల రూపాయలు ఏమో కానీ ఉన్న ఇల్లు కూడా పీకి అక్కడ ఉన్నది ఒక్కటి కూడా అమలు పరచలేదు. ఇప్పటికైనా ఈ 6 గ్యారెంటీలలో అమలు చేయాలని చెప్పి హైదరాబాద్లో ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు రైతాంగానికి ప్రజలకు మహిళలకు అనేక హామీల వర్షం కురిపించింది. ఏదైతే 6 గ్యారెంటీలు ఉన్నాయో 6 గ్యారెంటీలతో పాటు 7వ గ్యారెంటీని కూడా మేము అమలు చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం 7 గ్యారెంటీలతో పాటు 420 హామీలను ఇచ్చిన ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు ఒక్కటి అమలు చేయలేని పరిస్థితి కనబడతా ఉంది. ఎందుకంటున్నామంటే దాదాపు 14-15 నెలలు గడుస్తూ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ వేసిన గొంగడి అక్కడే సొంతంగా కనబడతా ఉంది. ఇంతకుముందు ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో వాళ్ళు నిధులు నీళ్ల పేర్లతో దోచుకుంటా ఉంటే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ప్రక్షాళన మూసీ నది ప్రక్షాళన పేరుతో వాళ్ళు దోపిడీ మొదలుపెట్టారు. మేమంటున్నాం ఇప్పటికే రైతాంగం వాళ్ళ రుణమాఫీ కాలేక రైతులకు రావాల్సిన రుణాలు రాలేక ఈరోజు రైతాంగం ఇబ్బంది పడతా ఉంది. రైతులకు ఏదైతే రైతు భరోసా ఇస్తానో రైతు భరోసా కూడా ఇప్పటికి అమలు కాలేని పరిస్థితి కనబడతా ఉంది. అంతేకాదు ఈరోజు మహిళలకు మీరు ఉచిత బస్సు ఇస్తామన్నారు, ఉచిత బస్సు ఇస్తా ఉన్నారు, కానీ బస్సుల సంఖ్యను కూడా తగ్గించిన పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి మీరు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, ఏదైతే డబుల్ బెడ్ రూములు స్థానంలో మేము ఇందిరమ్మ ఇళ్ళు నిర్మించిస్తాం, ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ళు వచ్చే విధంగా చూస్తామన్న ఇళ్లను కూడా తూతుమంత్రంగా అమలు చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. తక్షణమే మీరు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే ఎక్కడికక్కడ అమలు చేయాలనే డిమాండ్తోనే సిపిఎంఎల్ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. చలో హైదరాబాద్ కార్యక్రమం ఫిబ్రవరి 20 భారతీయ బౌద్ధ మహాసభ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో బుధవారం వాంకిడి మండల కేంద్రంలోని జైత్వాన్ బుద్ధ విహార్లో సంత్ గురు రవిదాస్ మహారాజ్ 648వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గురు రవిదాస్ మహారాజ్ చిత్రపటానికి పూలమాలలతో ఘన నివాళులు అర్పించారు. అనంతరం భారతీయ బౌద్ధ మహాసభ జిల్లా అధ్యక్షులు అశోక్ మహోల్కర్ మాట్లాడుతూ సంత్ రవిదాస్ మహారాజ్ నిరుపేద కుటుంబంలో జన్మించిన నీతి నియమాలు దైవభక్తితో పాటు సమాజంలో అంటరానితనాన్ని దూరం చేయడానికి నిరంతరం కృషి చేశారని, అదేవిధంగా అణగారిన కులాలకు విద్యా ప్రాముఖ్యతను చాటి చెప్పారని అన్నారు. బులెటిన్ ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. రానున్న పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలపై వర్క్షాప్ నిర్వహించిన భారతీయ జనతా పార్టీ. పాల్గొన్న ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు. సింగరేణిలో కార్మికులు రక్షణతో కూడిన ఉత్పత్తిని సాధించాలని పిలుపునిచ్చిన సింగరేణి సి&ఎండి బలరాం నాయక్. మందమరి ఏరియా కాశీపేట 1-2వ ఇంక్లైన్ గనులను సందర్శించి కార్మికుల సమస్యలు తెలుసుకుని మాట్లాడిన సి&ఎండి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించిన బీజేపీ నాయకులు. జిల్లా కేంద్ర భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మంచిర్యాల జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నగునూరి వెంకటేశ్వర్ గౌడ్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.